హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆలెక్స్ ట్రైనింగ్. నేను మా మచ్చలకు దోస్తు ఈ ఛానల్‌కి హోస్ట్ బంటు. సో, వెల్కమ్ టు ద రివ్యూస్ గేమ్ చేంజర్. 'గేమ్ చేంజర్' సినిమా ఇవాళ రిలీజ్ అయింది. ఇది ఒక పొలిటికల్ డ్రామా ఫిలిం. రామ్ చరణ్ గారు ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ గ్రాండ్ కమ్‌బ్యాక్ చేశారని లేదా అనేది ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. సో, స్టార్టింగ్ రివ్యూకి వెళ్ళే ముందు ఒకటే ఒక ముక్క, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 'గేమ్ చేంజర్' సినిమా ఇది ఒక పొలిటికల్ డ్రామా సినిమా. దీంట్లో మనకి రామ్ చరణ్ గారు డబుల్ రోల్‌లో కనబడబోతున్నారు. కేఆర్ ఆడ్వాణి, ఎస్ సూర్య, ఇంకా శ్రీకాంత్, మన సునీల్ గారు, బ్రహ్మానందం గారి చిన్న క్యామియో ఉండబోతుంది. సో, ఇక చాలామంది ఉన్నారు ఇంకా సినిమాలో. సో, సినిమా అనేది అసలు ఎలా ఉంది, అసలు పబ్లిక్‌కి నచ్చుతుందా లేదా అనేది ఒక పాయింట్‌కొస్తే, ఇట్స్ అన్ యావరేజ్ సినిమా. డీసెంట్ యావరేజ్ సినిమా. ఫస్ట్ హాఫ్ బావుంది గానీ, సెకండ్ హాఫ్ మాత్రం చాలా స్లో పోతది సినిమా. పాటలు యాజ్ యూజువల్‌గా డీసెంటే ఉన్నాయి. తమన్ గారి బీజీఎం బావుంది. బావుంది. ప్లస్ ఎస్ సూర్య యాక్టింగ్ గూడా బానే ఉంది. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఆయనత ఏదైతే ఎక్స్‌పెక్టేషన్ ఉంటదో అంత లేదు. సో, అది కొంచెం డిసప్పాయింట్‌మెంటే. ఈ శంకర్ గారి స్క్రీన్ ప్లే మాత్రం ఇగ చాలా వీక్ ఉంది. డైరెక్షన్ చాలా వీక్ ఉంది. ఎట్లా అంటే ఇదొక సింపుల్ స్టోరీ. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన 'గుంటూరు కారం' ఎట్లా, ఇది గూడా అంతే. పెట్ నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను సినిమా నుంచి. సో, సినిమా ఏం లేదాడ. చాలా యావరేజ్ సినిమా. ఫ్యాన్స్‌కి నచ్చుతుంది గానీ, ఇక న్యూట్రల్ ఆడియన్స్ కష్టమే కొంచెం ఇగ. కొంచెం కష్టపడుంటే అయిపోయేది. ఎస్.జె. సూర్య గారు అసలు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది గానీ, కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంది ఆయన రోల్‌లో. అంతా స్టోరీ మాత్రం అసలు సింపుల్ స్టోరీ అండి. ఏందో రామ్ చరణ్ ఈ సినిమాని చేసిండో ఏందో, అందులో ఒక పాట కూడా తీసేశారు. 'నయన హర్యానా' ఏదో సాంగ్ ఉంది కదా, అది కూడా తీసేశారు. నేను ఆ సాంగ్ వినలే, కానీ చాలా హిట్ అయింది ఆ సాంగ్ అసలు ఈ సినిమాల. సో, అది లేదు ఈ ఫిలింలో ఆ సాంగ్ లేదు. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు అది చూసి. కేఆర్ ఆడ్వాణి రోల్ కూడా అంత అంతకే ఉంది. సునీల్ గారి కామెడీ కూడా నాట్ యాజ్ ఎక్స్‌పెక్టెడ్. సో, సినిమా మొత్తం ఒక డీసెంట్ సినిమా. కష్టం బాక్స్ ఆఫీస్ మీద నడవడం. నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేసిన. లాస్ట్ వీడియోలో చాలా అంటే బిల్డప్ ఇచ్చి మాట్లాడిన ప్రయత్నం చేసిన. హిందీ బదులు అసలు చాలా డీసెంట్ ఉంది అడ్వాన్స్ బుకింగ్ కూడా. సో, చూద్దాం ఏమైతదో ఏం లేదో చూద్దాం వచ్చే రోజుల్లో. మీకేమనిపిస్తుంది, అసలు మీకెట్లా అనిపించింది సినిమా? మీరు కూడా కింద కామెంట్ చేయండి. నాకైతే ఒక జస్ట్ యావరేజ్ సినిమానే అనిపించింది. 5/2.5 స్టార్స్ ఇస్తా సినిమాకి అంతే. చాలా డిసప్పాయింట్‌మెంట్ ఉందండి సినిమా. చాలా డిసప్పాయింట్ చేసిండ్రు. నాకిక ఎక్కువ రివ్యూ కూడా ఇయ్యాలని లేదు. సో, సారీ. ఈ డే 1 ప్రెడిక్షన్ అడుగుతారా? తెలుగులో ఆల్మోస్ట్ 45 క్రోర్స్ వస్తాయి. నిన్న వీడియోలో చెప్పిన 45 క్రోర్స్. హిందీలో అయితే అసలు 3 క్రోర్స్ అంటున్నారు. ఈ వరల్డ్ వైడ్ మొత్తం పోతే 60, 70, 80 క్రోర్స్ వరకు పోతది. 100 క్రోర్ కూడా ఇంపాసిబుల్. సో, ఇది యావరేజ్. అంటే సినిమా వీఎఫ్ఎక్స్ కూడా డీసెంటే ఉన్నది. అన్నీ డీసెంటే ఉన్నాయి. కొంచెం ఏందంటే రామ్ చరణ్ గారి వల్ల పోవడం తప్పితే వేరేది ఏం లేదు ఈడ అంతే. సో, డీసెంట్ సినిమా, యావరేజ్ సినిమా. ఈ ఫ్యామిలీ ఆడియన్స్ పోతారా లేదా చూడాలి అంతే. థాంక్ యూ వెరీ మచ్.